సరిగ్గా 4 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్టవేసుకుని కూర్చున్నాయి. రోజుల తరబడి అక్కడే రైతులు వంట వరకు చేసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేవలం ఈ కోణాల ఆధారంగానే అక్కడి అన్నదాతలు ఉద్యమం చేసుంటే బాగుండేది. కానీ అక్కడ రైతుల ఉద్యమం ముసుగులో ప్రత్యేక ఖలిస్తానీ నినాదాలు తెరపైకొచ్చాయి. అంతేకాదు ఖలిస్తానీ వేర్పాటువాదులు ఏకంగా ఎర్రకోట మీద జాతీయ జెండా పక్కన పెట్టి వారు రూపొందించిన జెండా ఎగరవేశారు. పైగా హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. వీటిని ప్రపంచానికి మరో కోణంలో చూపించారు మోదీ. ఆ తర్వాత చట్టాల నుంచి వెనక్కి తగ్గారు. అనంతరం యూపీ ఎన్నికలకు వెళ్లారు. యూపీలో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. యూపీ ఎన్నికలకు ముందు నష్టం జరగకుండా ఉండడానికి మోదీ వేసిన పాచిక ఇప్పుడు కూడా ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు. వాస్తవానికి ఒక పేపర్ లీకేజీ అయితే తల్లిదండ్రులు పడే బాధ మామూలుగా ఉండదు. ఇక విద్యార్థుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా నేటి కాలంలో వైద్య విద్య అనేది కాసుల చదువులాగా మారిపోయింది. అందువల్లే చాలామంది నీట్లో మెరుగైన ర్యాంకు సాధించడానికి సంవత్సరాలు కష్టపడుతూ ఉంటారు. అంత కష్టపడి చదివి పరీక్ష రాస్తే పేపర్ లీకేజీ అంటే ఆ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ ఏడాది నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కావడంతో చాలామంది విద్యార్థులు ఆత్మన్యూన్యతా భావంలోకి వెళ్లిపోయారు. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యకు కూడా చేసుకున్నారు. వాస్తవానికి ఈ పరిణామాలు దేశానికి ఏమాత్రం మంచివి కాదు. అన్నింటికంటే ముఖ్యంగా మోదీకి ఏమాత్రం లాభాన్ని చేకూర్చవు. కాకపోతే కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన వెనుక కూడా విదేశీ శక్తులున్నాయని మోదీ భావిస్తున్నారు. అందువల్లే ఆందోళనలు నిర్వహిస్తోన్న విద్యార్థుల వద్దకు వెళ్లడం లేదు. ఢిల్లీలో హింసాత్మక ఘటనలకు పాల్పడినప్పటికీ మోదీ తన స్టైల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదు. దీనికి కారణం విద్యార్థులు ఉద్యమం వెనుక ఉన్న విదేశీ శక్తులను బయట పెట్టేందుకు మోదీ తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో ఆ విదేశీ శక్తుల అసలు భాగోతం బయటపడుతుందని విశ్లేషకులు అంటున్నారు.